ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేదా మీకు నటిగా ఆ 900 సినిమాలు మీ గుర్తింప? శ్రీహరి భార్య అని. ఎప్పటికీ శ్రీహరి భార్య, ఎస్. అదే మీ గుర్తింపు. ఎప్పుడు నాకు 30 years అయింది పెళ్ళి అయ్యి. మేడం అప్పటి నుంచి నేను మిసెస్ శ్రీహరి అని. నేను ఇంకా పాత దీనికి వెళ్ళడానికి లేదు. బట్ ఇప్పుడు సినిమాలు ఐ స్టార్టెడ్ డూయింగ్ అగైన్. ఓ ఒక సూపర్. సినిమా చేశాను. మళ్ళీ వారికి చెప్పాను, నేను మిస్సెస్ శ్రీహరినే పెట్టమని చెప్పాను. వాళ్ళు చెప్పారు, మేడం ఇక్కడ తమిళనాడులో మిమ్మల్ని గుర్తుపెట్టరు, మిస్సెస్ శ్రీహరి అంటే మేము ఇట్లా పేరు వచ్చి వేసుకొని. నేను చెప్పాను డిస్కో శాంతి అలైస్ అని వేసుకోమని చెప్పాను. కానీ నాకు మిస్సెస్ శ్రీహరియే. సూపర్ మేడం. ఈరోజు మీ పుట్టినరోజు, అంటే ఇయర్ చెప్పొచ్చా నేను? చెప్పండి, దీంట్లో ఏముంది. 60 సంవత్సరాలు Yes. అంటే ఒక పరిపూర్ణమైన జీవితం. అయితే మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. కరెక్టా? ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? స్టిల్ ఐ మిస్ హిమ్. ఎప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఆయన లేని లోతు ఇప్పుడు నా పిల్లలు కరెక్ట్గా 12 o'clock సేమ్ బాబాయ్ ఎట్లా నాకు గిఫ్ట్ ఇచ్చారు, సేమ్ అదే 12 o'clockకి. బాబాయ్ అంటే ముందే అంటే నేనే కొంటాను కాబట్టి అది ఆయన చెప్పేస్తారు, నీ ఇష్టం అని చెప్పేస్తారు, తీసుకొస్తాను. అది ఉండేది. సర్ప్రైజ్ ఇచ్చేదంటే ముద్దు, దానికి విలువ లేదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ వాడు ఇప్పుడు పెరిగారు కాబట్టి పెద్ద అదే ఆల్మోస్ట్ 25 years దగ్గర అయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మా పెద్ద బాబు చిన్న శశాంక్ అండ్ మేఘాంశ ఇద్దరు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ 60th బర్త్డే కూడా ఏదో ఒకటి పెట్టుకున్నారు. నాకు ఇంకా మొత్తం కుస్ అని మాట్లాడుకుంటున్నారు. ప్లాన్ జరుగుతుంది, ఏదని నాకు చెప్పట్లేదు. అది కేక్ నుంచి అన్నీ ఏదో అమ్మకి ఎవరో అడిగితే అమ్మకి చెప్పొద్దు. అయితే ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజు. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి, బర్త్డే కాలేదు, రేపు బర్త్డే అంటే అంటే అదే 16th అంటే ఈరోజు బర్త్డే అంటే నిన్న రాత్రి ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆయన పార్టీ, ఆయన ఎప్పుడు రోజు ఆయన షూటింగ్ నుంచి తొందరగా వచ్చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి జనాలు ఉంటూనే ఉంటారు. నేను ఈయన కొంచెం మినిస్టర్ వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కామెడీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు ఏదో అది తీసుకొని రమ్మంటున్నారు, ఇది తీసుకుని నేను వంటగది నుంచి చేసి పంపిస్తున్నాను, ఈ పని వాళ్ళు అందిస్తున్నారు. 9 అయింది. నాకు అప్పటిదాకా ఈయనకి మర్చిపోయారు. సరే చూద్దాం అనుకున్నాను. నేను ఆయన ఎప్పుడు నా బర్త్డే కానీ ఎప్పుడు ఏం అడగలేదు. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొన్ని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని, నాకెందుకే చెప్తున్నావు, నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకొని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, ఆయన అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే, నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్ అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చల్లగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేమోను ఊరుగారు అన్నారు. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. నీకేం కావాలి కొనుక్కోవే అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయబావా నన్ను. ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొని బాబా అన్నాను. ఇట్లా చూస్తున్నారు.
ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయ బాబా ఇట్లా 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 చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను, ఇట్లా నిలబడి ఉన్నాను. నేను నిలబడి ఉండి ఇట్లా 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 సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇట్లా చూసుకొని ఇట్లా 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 చూస్తాను. చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోయింది. పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్డు మీద చూస్తాను, అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసాను. చూసి తల తిప్పి మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ప్యాక్ కరో అన్నారు. ఎంతని అడిగారు, ఇంత డబ్బు అని చెప్పారు. ఓకే సార్. నేను చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది, దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది. అది కూడా నచ్చిందని అన్నారు. బాగుంది బాబా, దోణ ప్యాక్ కరో అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, పైసా లేదు ఇద్దరు చేతిలో, ఇంట్లో కూడా డబ్బులు లేదు అనుకోండి. దోణ ప్యాక్ కరో అన్నారు. అంటే ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బాబా నాకు కొన్ని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బాబా చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటారు. నేను వచ్చినప్పుడు వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున కనిపిస్తుంటారు, వాళ్ళు అడగరు, ఆయన అసలు అడుగురు. ఈయనకి నేను ఎప్పుడైనా గుర్తు చేసా పంపేవే అంటారు, పంపిస్తాము అంతే. అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవు. అసలు ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు, అంత ఇదిగా చూసుకుంటాను. అండ్ మేడం, నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసే క్రమంలో శ్రీహరి గారితో పనిచేసిన చాలామంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఎవరిని? వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్రేయస్ రాయ చంద్రమహేష్. సో దేవి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. కెమెరామ్యాన్ లేదు, ఆయన డైరెక్టర్. వారికి శ్రీహరి గారే ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కారణంగా ఆగిపోయింది. ఆయన వేరే సినిమా చేశారు శ్రీకాంత్ గారితో. ఇలా చాలామంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన ప్రస్తావన వస్తూ ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమహేష్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు శ్రీహరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, శ్రీహరి గారు అప్పుడప్పుడే యాక్టర్గా పైకి వస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ కింద స్టెప్స్ దగ్గర వాళ్ళిద్దరు నిలబడున్నారు, లోపల షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఇదే ఇంటిని మళ్ళీ శ్రీహరి గారు స్టార్ అయిన తర్వాత ఇదే ఇంటిని కొన్నారు. అది కాదండి, ఇది వచ్చి చంద్రమహేష్ అసిస్టెంట్గా ఏదో ఉన్నారు. బావ వచ్చి హీరో పేరు మర్చిపోయాను. పోలీస్ సినిమా అయిపోయింది, దేవా చేస్తున్నారు. దేవా చేస్తున్నారు. చేసినప్పటికీ ఇక్కడ పాత విలన్ సినిమా కూడా కొంచెం అప్పుడు రిలీజ్ అయింది, మీకు గుర్తుండొచ్చు. అదేదో జరుగుతుంది. ఈ పైన బాల్కనీలో నిలబడి చూసారంట. చూసి ఇట్లా ఉంటే పైన బాల్కనీలో అంటే బాబా మా చంద్రమహేష్ ఇద్దరు ఉంటే, ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అని చెప్పారు. ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అంటారంట. కరెక్ట్ పోలీస్ దేవా సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. బాగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారంట. కొనుక్కున్నారు కానీ తిప్పులు నేనే పడ్డాను చాలా. తర్వాత వాస్తు అని, తర్వాత పెయింటింగ్స్, వాస్తు 3 సారి మార్చాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతా చెప్తాను, బాబా దీనికి ఖర్చు పెట్టేదని నిజంగా ఇట్లాంటి ఇల్లు ఇంకొకటి కొనేదాన్ని. ఎవడైనా వస్తాడు, వాస్తు బాగాలేదంటాడు, ఆఫీస్ రూమ్ ఇక్కడ మార్చాను, కిచెన్ ఇక్కడ మార్చు అంటాడు, ఇది ఎత్తుగా ఉంటుంది అంటాడు, ఏదో ఒకటి మార్చునే ఉంటాము. నేను లాస్ట్ చివరికి చెప్పాను, బాబా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు షూటింగ్కి, ఆ దుమ్ము ఒకటి పడదు, నాకు వచ్చి చచ్చేది నేనే, నా వల్ల కాదు బాబా, కావాలంటే మన పాత ఫ్లాట్కే వెళ్ళిపోతాం బాబా అని చెప్పాను. అప్పుడు సైలెంట్గా అయ్యారు. అంటే ఒక్కసారి మీ లైఫ్ విషయానికి వస్తే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేను ఆ విషయం లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ మీ జర్నీ మొత్తం చూస్తే ఒక అంతులేని కథ సినిమాలో మన జయప్రద గారి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులో పైన వేసుకొని అందరినీ సెటిల్ చేసి. అదే నేను మా నాన్న అబ్బాయిన కన్నే బదులు అమ్మాయిన కన్నేశారు. సో వాళ్ళదాన్ని తీర్చాను. తీర్చిన తర్వాత హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్. బాబా నన్ను గోల్డ్ ప్లేట్లో పెట్టుకొని, గోల్డ్ కూడా చెప్పాను,
వైట్ గోల్డ్లో అంటే డైమండ్ గీమండ్ వైట్ గోల్డ్లో వజ్రాలు పెట్టిన ప్లేట్లో పెట్టుకొని నన్ను ఇట్లా చూసుకున్నారు నన్ను. అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతు లేదు. బాబా నాకు ఇది కావాలంటే బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు. అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది. ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా హలో మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము. ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల చేయగలిగింది నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను. గ్యారంటీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు చిన్న కొడుకు ఇప్పుడు హీరోగా అయ్యాడు. మేఘాం శ్రీహరి హీరోగా అయ్యాడు. శశాంక్ కూడా ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను. కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే ₹100 ₹70 ఖర్చు పెట్టేసి 30% 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతాలో అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 ₹1,00,000 వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? వాళ్ళ ప్రేమ ఉంటే సరిపోతుంది. చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా. అది చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది అది ఒక విశ్వాసం కూడా వద్దు, విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళకి అందరికీ తెలుసు. బాబా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. చేసి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా లేదు. అదే మేడం నేను ఎట్లా ఉన్నారు. అయితే ఇంకో విషయం, శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఆయన బతికున్నప్పుడు ఎంతోమందికి దానం వేరు, అప్పు వేరు. అంటే మీరు ఏదో వడ్డీకి కాదు, చేబూతులు ఇచ్చున్నారు. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకు. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ మగధీర చూసినప్పుడు, సారీ చరణ్, మగధీర చెప్పినప్పుడు అప్పుడే బావ వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే నేను ఒక హీరో వైఫ్గా ఇట్లా ఊహించుకొని దాంట్లో ఉండిపోయాను. అప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హీరో వేరే, సపోర్టింగ్ క్యారెక్టర్ వేరే కదా, హీరోనే కదా అని ఒక ఇది ఉండింది. తర్వాత మహేంద్ర ఒప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, అది నువ్వు వస్తున్నా కూడా రాజుగారు ఇంటికి వచ్చారు. మహేంద్రకి డైరెక్టర్ ఎవరు, రాజమౌళి కూడా వచ్చారు ఇంటికి. వచ్చి చెప్తే మళ్ళీ బావకు రాజుగారు వచ్చి చెప్పినప్పటికీ అది చెప్పాను నేను, వద్దు బావ అంటే చూసా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బావాకి కోట్ల మంది చెల్లెలు దొరికారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ మహేంద్ర చేసినప్పుడు అప్పుడు చెప్పాను, రాజమౌళి గారు వచ్చి కథ చెప్పారు. చెప్పి బావ చెప్పారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, తర్వాత క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది, మంచి క్యారెక్టర్. అంటే రాజమౌళి గారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్, అయినా మోసం చేయరు. అంటే కూడా రాజమౌళి గారిది హీరో అంటే ఫస్ట్ సినిమాలన్నీ వదిలేసి చేయమని చెప్పేదని. దాంట్లో క్యారెక్టర్ అనేటప్పుడు మనకి బాబా ఫస్ట్ నాకు కథ చెప్పలేదు, ఫస్ట్ వద్దని చెప్పాను. బాబా వద్దు బాబా మళ్ళీ ఇది అంటే
మళ్ళీ బావ నాకు కథ చెప్పారు. చెప్తే కూడా నాకు అంత ఎక్కట్లేదు. తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని. కరెక్ట్. అంటే రాజమౌళి గారు మనసులో ఎంత పెట్టుకుని చేసి ఉన్నారనేది నిజంగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు బాబాకి ఒంట్లో కూడా బాగాలేదు, కానీ దగ్గర ఉండి బాగా చూసుకున్నారు. తను కానీ తన వైఫ్ రమ్మ కానీ బాబాకి అప్పుడు కొంచెం ఇది ఉంటే కూడా పర్వాలేదు సార్ 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 అని చెప్పేవాడు. అట్లాంటి సినిమాలో మహదీరా, ఇప్పటికి మహదీరా వేస్తే ఎట్లయినా ఒక 100 సారి చూసి ఉంటాను. ఫస్ట్ గుర్రం మీద వస్తారు, నాకు అది ఫిషర్మన్ క్యారెక్టర్, అది ఒకటి చెప్పుకొని అది సాల్మాన్ క్యారెక్టర్, అది నెట్ వేసి వల వేసి పట్టుకుంటారు కదా, ఆ సీన్ ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత వారికి వస్తాడు ఫస్ట్ షేర్ ఖాన్ ఇంట్రొడక్షన్స్, ఇది ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగా ఇష్టం. లాస్ట్లో హీరో క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతావురా భైరవ అని చెప్తారు చూడండి, ఆ సీన్ ఒకటి ఇప్పటికీ ఈ రోజు వేసినా కూడా కూర్చొని ఎంత పని ఉన్నా సరే అది వదిలేసి వచ్చి కూర్చొని చూస్తాను. మీరు డైలాగ్స్తో సహా చెప్పేస్తున్నారు. నాకు చాలా సార్లు అంటే ఎన్ని 100 సార్లు చూస్తుంటాను. నాకు బాగా గుర్తు, అంటే చాలా తక్కువ వయసు మేడం, మరీ చిన్నపిల్లనేం కాదు. అయితే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చెప్తారు, మగధిర కథ చెప్పాడు, చరణ్ని ట్రైన్ చేస్తున్నాము అంతా ఓకే, కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీహరి వేస్తే సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండాలి, లేకుంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరు మోయలేరు. బట్ శ్రీహరిని అడగాలంటే చిన్న సంశయం, హీరోగా చేస్తాడో లేదో అని చెప్పి శ్రీహరి గారి దగ్గరికి వెళ్తే, చరణ్ నా బిడ్డ, అంటే నా బిడ్డ లాంటోడు చరణ్, నేను చరణ్కి దగ్గరుండి అన్నీ నేర్పించుకున్నాను, చరణ్ని బయటికి తీసుకెళ్ళి జిమ్నాస్టిక్ చరణ్ ఒక 4-5 రోజులు మన ఇంటికి కూడా చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడే పంపించారు ట్రైనింగ్ కోసం. ఇది వచ్చి జిమ్ బాడీ దీనికి ఫస్ట్ బాబా చరణ్ 5:30కి వస్తున్నారా, బాబా 5 o'clock ఉంటాడు, బెండ్ తీసేశారు. తర్వాత 4 days తర్వాత రాలేదు, చరణ్ రాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పారంట, అంటే నేను ఉన్నాను పక్కన, ఇట్లా బాబుని పంపిస్తున్నాను, నువ్వు కొంచెం బాడీ బిల్డప్ అది చేయి హరి అని, సరేనా నేను చేసుకుంటానని. చరణ్ వచ్చే ముందే బాబా రెడీగా ఉంటారు. ఒక 4 రోజులు ఈయన పిసికేస్తారు, ఈయన రాక్షసుడు కదా మా ఆయన, అతను చాలా చిన్నపిల్లడు. మరి ఈయన చేసిన వెయిట్స్ ఇది అన్నీ చేయమంటే కొంచెం కొంచెంగా పెంచాలి, కానీ ఒకటేసారి చేయమంటే ఎక్కడ చేస్తారు. 4 days వచ్చాడు, తర్వాత రాలేదు. ఒక్కసారిగా ఈ బస్కిల్ ఉంటాయి కదా మేడం, ఒక్కసారిగా 500 దాకా చేస్తారంట. బాబా హెవీగా చేస్తారు. మార్నింగ్ 4:30కి లేస్తే ½ an hour పూజలో కూర్చుంటారు, తర్వాత వచ్చి చేస్తే 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్, అన్ని వెయిట్స్ చేస్తారు. ఆయన ఎంత ఇప్పుడు నా పెద్దబాబు చిన్నబాబు చేస్తున్నారు, పొలం షిఫ్ట్ చేశాను, జిమ్ అక్కడ ఒక్కొక్క సైడ్ ఎన్నో 100 ఉంటాయి, అది వేసుకొని పిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది చేస్తారు, అది థ్రెడ్మిల్ చేస్తారు, ఒక 1 hour చేస్తారు. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది బాడీది, అదన్నీ ఒక్కొక్క ఇది ఇంత పెద్దది ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది, అది చేస్తారు మొత్తం ఫుల్. అది 1 hour చేసిన తర్వాత మళ్ళీ 1 hour వచ్చి వెనక హీల్స్ అలా ఉంది మన ఇంటి వెనక, అక్కడ 1 hour వాకింగ్, అది మొత్తం ఇట్లా ఉంటుంది. నేను వెళ్తే నేను కిందనే చుట్టుతుంటాను, నేను పైన ఒక్కసారి ఎక్కాను, కొంచెం కూడా ఎక్కలేదు, బుస్సుని అయిపోయాను. చెప్పాను బావా నా వల్ల అప్పుడు మాణిక్ చంద్ వేసేదాన్ని నేను, అబ్బా నా వల్ల కాదు అని చెప్పి కిందనే రౌండ్ చేస్తాను. ఈయన ఫుల్ పైన మొత్తం 3 round 4 round కొడతారు కొండ మీద. ఆయనకి అవన్నీ బాగా, ఫుడ్ కూడా అట్లాగే, ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటారు. సో అది యాక్చువల్గా మనం డివేట్ అయ్యాము. ఆ ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు, శ్రీహరి గారు నా బిడ్డ అనుకొని చరణ్ కోసం ఈ సినిమా చేశారు అని చెప్పేసి, అది గుర్తుంది బాగా, అందుకని ఈ ప్రశ్న అడిగాను నేను. లేదా చరణ్ వాళ్ళు కూడా బాబాయ్ అనే పిలుస్తారు, అంకుల్ బాబాయ్ అనే పిలుస్తారు. మేడం, అయితే ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది? అంటే ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. 2 చిన్న బిడ్డలు, అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా, మీకా బయట ప్రపంచం తెలియదు. ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు?
నేను ఒక 7 ఇయర్స్ వేరే లోకంకి వెళ్ళిపోయానండి. బయటికి రాలేదు. ఉమ్, అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు, చిన్న బాబు వచ్చి కూర్చొని ఇది ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 ఇయర్స్ చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని? ఉమ్, నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే. కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. అమ్మా, నేను అట్లా చూస్తాను. మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం. ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటా నేను. నా పిల్లలు ఇద్దరు, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను, అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. ఉమ్, ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతున్నా, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా, వాళ్ళు లవ్ చేస్తే వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదా అమ్మయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి, అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. ఇద్దరికి క్యాష్ గిఫ్ట్స్ అసలు ఏం చూడను. వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్, వాళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటారు. నాకు నేను కొన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి తీసుకొచ్చి పెడతారు. ఉమ్, పెట్టి వేసుకోకపోతే గొడవ చేస్తారు. లేకపోతే పైనుంచి ఫోన్ వస్తుంది, వేసుకున్నావా, నేను తినేసి వేసుకుంటాను, ఏదో టీవీలు గీవీలు అట్లా కూర్చొని వేసుకున్నావా, లేదా నాకు 10 సార్లు ఫోన్ వస్తుంది, అదే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వచ్చి తిని ఫస్ట్ తినేసి ఇది వేసుకొని చెప్పేసి